హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్కి సంబంధించిన ఆన్లైన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది ఆన్లైన్ కూడా నడుస్తుంది. అయితే దీనికి సంబంధించింది అసలు ఏమేమి పథకాలు ఉన్నాయని చెప్పి కొంతమంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు. దానికోసం నేను చెప్పాలనుకున్నది ఒకటే, పథకాలు అనేది ఏంటంటే 3 రకాలుగా డివైడ్ చేశారు. అగ్రికల్చర్ సైడ్, అలాగే ట్రాన్స్పోర్ట్ సైడు, ఐఎస్బి సైడు, ఇలా 3 రకాలుగా డివైడ్ చేశారు. మనం అప్లికేషన్కి వెళ్ళిన తర్వాత అది కూడా మన యొక్క క్వాలిఫికేషన్ ఏదైతే ఉన్నదో అది ఎంటర్ చేసి రేషన్ కార్డు అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్ పాయింట్లో ఆ విషయం అయితే స్క్రీన్ మీద చూపిస్తుంది కంప్యూటర్. దాని ప్రకారం మేము ఆన్లైన్ చేసిన అనుభవం ప్రకారం కొన్ని పథకాలు అయితే చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి దాన్ని బట్టి అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఆన్లైన్లో చూపిస్తున్న ఫర్మ్స్ బిజినెసెస్ వచ్చి బ్యూటీ పార్లర్ ఉన్నది, ఫోటోగ్రఫీకి సంబంధించింది ఉన్నది, వీడియోగ్రఫీకి సంబంధించింది ఉన్నది, అలాగే వాటర్ ప్యూరిఫైయింగ్ అండ్ రీఫిల్లింగ్ కియోసిక్ ఉన్నది, అలాగే వేస్ట్ మెటీరియల్ రీసైక్లింగ్ ప్రాసెస్ యూనిట్ ఉన్నది, అలాగే బ్రిక్కి సంబంధించిన యూనిట్ ఉన్నది, అంటే ఇటుకలకు సంబంధించింది, అలాగే ఫిష్ ఫార్మింగ్ ఉన్నది, అలాగే ఇంకా బేకరీ ఐటమ్స్కి సంబంధించిన యూనిట్ ఉన్నది, ఇంకా ఆర్ఓ అంటే మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఉన్నది, అలాగే ఇంకా ట్రాన్స్పోర్ట్ సెక్షన్లోకి వెళ్తే 3-వీలర్ ఆటో ఉన్నది, 4-వీలర్ ఆటో ఉన్నది, అలాగే 4-వీలర్ వెహికల్స్ కార్స్ అంటారు కదా, అవి ఉన్నాయి. సో ఈ విధంగా కొన్ని ఉన్నాయి. అలాగే అగ్రికల్చర్ సైడ్కి వెళ్తే అగ్రికల్చర్ సైడ్ నుంచి అయితే ఈ డ్రోన్స్కి సంబంధించిన యూనిట్ అయితే ఉన్నది. ఈ విధంగా నేను అందుబాటులోనే అయితే చెప్పాను. అలాగే మీ డీటెయిల్స్ తోటి మీరు ఆన్లైన్లోకి వెళ్ళి సబ్మిట్ చేసినప్పుడు మీకు లిస్ట్ వచ్చేస్తుంది కాబట్టి అందులోంచి మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇది ఆన్లైన్ చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలంటే మీ యొక్క ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క రేషన్ కార్డు, మీరు ఒకవేళ చదువుకుని ఉంటే మాత్రం కంపల్సరీగా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th పాస్ అయ్యి ఉన్నా, ఇంటర్ పాస్ అయ్యి ఉన్నా, డిగ్రీ పాస్ అయ్యి ఉన్నా, ఏం పాస్ అయితే ఫైనల్గా ఏదైతే పాస్ అయ్యారో ఆ పాస్ అయిన సర్టిఫికేట్ని అయితే మాత్రం కంపల్సరీగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. నేను పెట్టను అని అనుకుంటే అది మీ ఇష్టం తప్ప న్యాచురల్గా మాత్రం అప్లోడ్ చేస్తే దానికి సంబంధించిన యూనిట్స్ కూడా చూపిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఎస్సీకి సంబంధించిన యూనిట్స్ ఏమున్నాయన్న దానికోసం సమాచారం అయితే మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ యూజ్ఫుల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు రావాలంటే మాత్రం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ ఎంటైర్ ఆన్లైన్ ప్రాసెస్ మన నేచర్ కంప్యూటర్స్ అయితే చేస్తున్నాం. థ్యాంక్ యూ, బాయ్.